హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పీతలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను చిన్న సైజులో ఉండే 6 గుడ్డు పీతలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీతల పైన ఉన్న డొప్పను తీసివేసుకోవాలి. అలాగే కాళ్ళను కూడా కట్ చేసుకోవాలి. పీత డొప్పల్లో ఉన్న గుడ్డును కూడా తీసుకుని సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని పీత ముక్కలను కొంచెం రాళ్ళు ఉప్పు వేసి ఉప్పు అంతా కూడా పీత ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని మంచినీళ్ళతో 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన ఈ పీతలను ఇప్పుడు పాన్లోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీత ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. 2-3 నిమిషాలు ఈ పీత ముక్కలు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీత గుడ్డును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే చిన్న కప్పు దాకా వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారం అంతా కూడా పీత ముక్కలకు బాగా పట్టి లోపల దాకా బాగా ఉడికి ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పీత ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ పీతలు 2-3 నెలల దాకా నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పీతల కర్రీ, పీతల పులుసు తయారు చేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.